బనానాస్ అయితే బాగా పండిపోయినాయి. వీటిని నెక్స్ట్ డే దాకా పెట్టేశానంటే బాగా ముగ్గిపోతాయి, ఇంకా అసలు తినలేరు అన్నట్టు పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ కోసం సర్ప్రైజ్గా ఏమైనా చేద్దామని డిసైడ్ అయ్యి వాళ్ళ కోసం బనానా కేక్ అయితే చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. కేక్ ఎలాగొచ్చింది, మా పిల్లలు ఎలా ఫీల్ అయ్యారు సర్ప్రైజ్గా అన్నట్టు మీకే తెలుస్తుంది. 4 బనానాస్ తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో వేసి 2 ఎగ్స్ వేసి బెల్లం పౌడర్ ఒక పావు కప్పు వేసి మిక్సీ పట్టాను. పంచదార వాడలేదు, ఇక్కడ మైదా కూడా వాడట్లేదండి. గోధుమ పిండి 1 కప్పు వేసి 1 టేబుల్ స్పూన్ వంట నూనె వేశాను. అలాగే ఎసెన్స్ అయితే కొంచెం వేస్తున్నాను. మొత్తం మిక్సీ పట్టేసి నేను ఇక్కడ సోడా అలాగే బేకింగ్ పౌడర్ వేయడం మర్చిపోయాను. మిక్సీ జార్లోనే వేసింటే బాగా ఈవెన్గా మిక్స్ అయ్యేది, కానీ వేయలేదు. బౌల్లోకి వేసేసుకొని మళ్ళీ వేసాను. బాగా మిక్స్ చేశాను అన్నట్టు ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు ముందుగా డస్టింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ కేక్ టిన్ని. అందులోకి ఈ బ్యాటర్ని అయితే వేసేసుకుందాం. కన్సిస్టెన్సీ కూడా బాగా చక్కగా కుదిరిందండి. నేను ఇక్కడ పాలు కూడా వేయలేదు. బనానా ఎగ్స్ వీటికే సరిపోయింది అన్నట్టు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న ఈ పోగండ్లోకి అల్యూమినియం పాత్రలోకి సెట్ చేసుకుందాం. లోపల ఒక స్టాండ్ పెట్టి అయితే ప్రీహీట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని పైన పిస్తా పప్పు ముక్కల్ని వేసేసి మూత క్లోజ్ చేసి 30 to 35 మినిట్స్ అయితే బేక్ చేశాను మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు కేక్ ఎలాగొచ్చిందో చూద్దాము. సైడ్కి ఈ విధంగా నైఫ్తో అయితే తీస్తున్నాను అన్నట్టు. ఈ విధంగా తీసేస్తే మనకి ఈజీగా డిమోల్ట్ అయిపోతుంది కేక్ అయితే. చూడండి బాగా చక్కగా వచ్చింది కేక్ అయితే. బాగా స్పాంజీగా కూడా అనిపిస్తూ ఉంది. టేస్ట్ ఎలాగుందో చూద్దాము. ఇప్పుడు పీసెస్ కింద కట్ చేద్దాము. పిల్లలు అయితే వచ్చేసారు. నేను ఇదంతా చేస్తూ ఉంటే ఏమో చేసింది మమ్మీ స్పెషల్గా అని ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళ వెనకాల నుంచి చూస్తూ ఉన్నారన్నట్టు. ఇప్పుడు ఇంకా టేస్ట్ అయితే చూద్దాము. చాలా బాగా అనిపిస్తుంది నాకేమో. టేస్ట్ చూసే తెలుస్తుంది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. చాలా బాగా కుదిరింది. మీ దగ్గర కనుక బనానాస్ ఉంటే, ఇలా పండిపోయినవి ఉంటే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్తీగా పంచదార వాడకుండా గోధుమ పిండి వాడకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మా పిల్లలు కూడా ఇస్తున్నాను పీసెస్ కట్ చేసి. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి. పాప తినకుండానే టేస్ట్ చాలా బాగుంది అని చెప్తుంది. నోట్లో పెట్టుకున్న వెంటనే సూపర్ ఉందని చెప్తుంది. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో కలుద్దాం.